ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8 ఒక చదవండి, 9 ఒకటి చదవండి. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు సిలువ అనేటటువంటిది మన ముందు ఉన్నది. సిలువ యొక్క మరణం ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి మరణం ఉన్నది. అది దాసత్వానికి బానిసత్వానికి గురిసిగా ఉన్నటువంటిది సిలువ. ఎంతో ఘోరమైనటువంటి పాపం చేస్తేనే ఆ సిలువకు అప్పగించి చంపేసేవారు. ఈ సిలువ యొక్క విషయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుష్యుడు 2 కర్రలు, 3 మేకులు, 4 సువార్తలు, 6 గంటలు, 7 మాటలు వేలసి సిలువ. ఒక మనుష్యుడు ఎవరైనా యేసు ప్రభు 2 కర్రలు, నిలువు కర్ర, అడ్డ కర్ర, 3 మేకులు, 3 మేకులతో ఆయన్ను కొట్టి పైకెత్తేశారు. 4 సువార్తలు. ఈ 4 సువార్తలలో కూడా ఆయన మరణ పునరుత్థానాలను చూస్తూ ఉన్నాం. 5 గాయములు, 6 గంటలు. 6 గంటలు ప్రభు సిలువలో వెళ్ళాడాడు. ఆయన ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు కూడా ఆయన 6 గంటలు సిలువలో వెళ్ళాడాడు. 7 మాటలు కలిగిన సందర్భాన్ని జ్ఞాపకం. ఇది సిలువ. ఈ సిలువ మరణము ఆ రోజుల్లో చాలా అవమానకరం. చులకనగా ఉండేటటువంటి మరణం ఏదయ్యా ఆ రోజుల్లో అంటే సిలువ. పోయిన ఆదివారం నాడే మట్టడాల రోజుల్ని ఆయనను ఊరేగించారు, ఆయన కొనియాడారు, మహిమపరిచారు, ఊరేగించారు, గాడిపై కూర్చొని పెట్టేవారు. ఆ మట్టడాల రోజున ఒక గొప్ప నీతి ఉంది అందులో. పోయిన ఆదివారం నాడు మట్టడాలు చేసుకున్నాం, చేశారా? మట్టలు పెట్టుకుని ఊరేగారా? మరి గాడి దొరికిందా? గాడి దొరికిందా? గాడి మీద రాగేసును రాగేసును వేసాను కూర్చోబెట్టి ఊరేగించేవాడు. మన ప్రాంతంలో గాడీలు లేవు, కానీ కాలంలో యుద్ధాలు అవసరం వచ్చినప్పుడు, రాయబారాలు చేసేటప్పుడు, శుభవార్తలు అందించేటప్పుడు ఏంటయ్యా వాహనం అంటే గాడిదలే. బైబిల్లో చూస్తాం 3 రకాల గాడిదలు. ఒకటి అడవి గాడిద, 2వది కంచర గాడిద, 3వది పెంపుడు గాడిద. అంత చరిత్ర ఈరోజు మన సాగుతుంది. అమ్ముడు గారు చెప్పుకోవడం చాలు, టైం చాలు. అడవి గాడిద వేరు, కంచర గాడిద వేరు, పెంపుడు గాడిద వేరు. యేసు ప్రభు అడవి గాడిద మీద ఊరేగించబడాలి, కంచర గాడిద మీద ఊరేగించబడాలి. కంచర గాడిద ఎవరో వెళ్ళారు, తిరం చేసి అమరలోకి వెళ్ళాడు.
తండ్రి మీద తిరగబడటానికి, యుద్ధంలో తండ్రి మీద రాజ్యం ఆడటానికి కంచర గాడి మీద అప్సలోము వెళ్ళిపోతూ ఉన్నాడట. రాజుల గ్రంథంలో మనం చదువుతాం. అలా వెళ్ళిపోతూ ఉంటే రాజకుమారుడికి ఆ రోజుల్లో దుర్పాలు ఉంది. గిరిజాలు అంటారు. గిరిజాలు, ఆ గిరిజాలు ఈ గాడి పైన స్పీడ్గా వెళుతూ ఉంటే ఈ తల వెంట్రుకలు అటు ఇటు గాలికి ఎగురుతా ఉన్నమాట. అది ఎగురుతూ ఉండగా ఒక చెట్టు కొమ్మకి ఈ యొక్క ఆ వెంట్రుకలు తగులుకొని ఆ గాలి ముందుకెళ్ళిపోయింది. అప్సలోము ఆగిపోయాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంత స్పీడ్గా వెళ్ళదు కంచర గాడిగా. అది గాలిలకు గుర్రానికి పుట్టినటువంటిదట. ఆ కంచర గాడిద అని చెప్పాడు. క్రాసింగ్ అన్నమాట. గుర్రానికి గాడి క్రాసింగ్ చేస్తాడు. దానికి కంచర గాడిద పేరు పెట్టాడు. ప్రభు కావాల్సిన గాడిద ఏ గాడిద? పెంపుడు గాడిద. అది ఎక్కడుందండి? ముందు ఉన్నట్టు గ్రామానికి వెళ్ళమన్నాడు. బేస్తలు గ్రామానికి వెళ్ళమన్నాడు. కట్టబడి ఉన్న గాడిద ప్రభువుకు కావాల్సి వచ్చింది. చాలా మీనింగ్ ఉంది అందులో. కట్టబడి ఉన్న గాడిద చాలా సాధువుగా ఉంది. తిరగబడే గాడిని కాదండి, వ్యతిరేకించే గాడిని కాదండి, లోబడి ఉండే గాడిద, మాట వినే గాడిద. అది ప్రభువుకు కావాల్సి వచ్చింది. ఈ మట్లాడి వాళ్ళ యొక్క సాత్పర్యం ఏంటంటే మనందరం కూడా కట్టబడుతూ ఉన్నాం. అనేక బంధకాలతో కట్టబడుతున్నాం. మనం అక్రమం అనే త్రాడు, అన్యాయం అనే త్రాడు, అన్నిటి అనే త్రాడు, వర్షావాయు లేని త్రాడు, జోగం అనే త్రాడు, త్రాగులనే త్రాడు, వ్యభిచారం అనే త్రాడు, దొంగతనం అనే త్రాడు, గర్వం అనే త్రాడు, అహంకారం అనే త్రాడు, అసూయ అన్నింటిలో మనం విడిపించబడి దేవుడికి మనము ఉపయోగపడే వాళ్ళం అన్నారు. తాత్పర్య ఆత్మీయంగా విడుదల కావాలి. అప్పుడు మన దగ్గరికి ప్రభు వస్తాడు, మన హృదయంలో ప్రభు వస్తాడు, మనం గౌరవించబడుతాం, దేవుని మహిమను మనం జీవించగలుగుతాం. రెండవ రోజు సోమవారం ఏం జరిగిందయ్యా అంటే, ఈ వారంలో అంజూరపు చెట్టును చూచి ఆయన శక్తించేశాడు. ఆగంలో ఉన్నాడు, ఆ దారిలో వెళుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు చూశాడు. దాని నిండా ఏమున్నాయంట? అమ్మా, ఆకులు ఉన్నాయి. అది విగ్రహం పుష్టి నైవేద్యం ఇస్తానమాట. ఆయన ఆకులు తీసేటటువంటి పళ్ళు దానిలో లేవు. కారణం ఏంటి? అది అంజూరపు పంట కాలం కాదు. ఎందుకు శపించాడు అనగా, ఆయన ప్రతిజ్ఞకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుగినప్పుడు వచ్చును, తెల్లవారుజామున వచ్చును. మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఆత్మీయ ఫలములు పండించాలి. ఆత్మీయ ఫలాలు నీకు నామో లేకపోతే మనం ఏమైపోతాం అన్నమాట. ఏమవుతాం? శాపగ్రస్తుడు. దానికి అంతరార్థం ఆత్మీయ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో వాళ్ళు ఏం జరిగింది అంటే, ఆయన చిక్కులు పెట్టడానికి కైసరుకు పండించుట న్యాయమా కాదా? ఏమంటారో వద్దంటారు. ఏవద్దు అని అన్నాడు అనుకోండి, నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఏమని అన్నాడు అనుకోండి, యేసు ప్రభు నువ్వు మా పక్షంగా లేవు అని ఆయన నేరం అవ్వడానికి, చిక్కుల్లో పెట్టడానికి ప్రతి రోజు మంగళవారం మనకు చిక్కులు వస్తూ ఉంటాయి. చిక్కులు పెట్టేవాడు ఉండాలి మన ఇంటి చుట్టూ ప్రక్కన అనేక విధాలుగా. ఆ చిక్కులు జయించడానికి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క సౌమ్యత మనకు ఉండగలిగిన నాడు ఆ చిక్కులు మనం జయించడం. బుధవారం జరిగిన సంగతి ఏంటంటే, మరియమ్మ వచ్చి ప్రభువును అభిషేకించినటువంటి రోజు. బుధవారం ఒక అత్తలు పట్టుకొచ్చి ఆయన
మరణానికి తన గురించిన భూస్థాపన నిమిత్తం ఆయన ఎంతో ఖరీదైనటువంటి అక్షస్తామాంక్షి అంతర్పాలను పెట్టి ఆయన అభిషేకించిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నాం. గురువారం ఏం జరిగింది అంటే పోయిన వారి గురువారం ఆదేశకులు అని శిష్యుల పాదలను కలిగిన రోజు ఆ మేకగదిలో శిష్య బృందాన్ని చుట్టూ కూడా కూర్చుని పెట్టుకొని ఆ రొట్టె ద్రాక్షారసమును ఆస్వాదించి, ఇదిగో నా శరీరం మీ పనికి నిలగొట్టబడింది, నిలవబడింది, ఇది నేను తిరిగినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది నా రక్తం, మీ పని చిందించబడిన రక్తం, ప్రస్తుతం రక్తం ఇది కాల్చాను మీ పాపాల వరకు, అది జ్ఞాపకం చేసుకోవటానికి ఇది మీరు తీసుకోండి అని మళ్ళా రాత్రి చేసిన రోజు గురువారం మాండి తర్సడే అన్న ఆదేశ గురువారం. శుక్రవారం నాడు మనందరి కొరకు ఆయన పడతోయబడి, ఉల్లివేయబడి, నిలగొట్టబడి, అవమానించబడి కపాలస్థలమైన స్థలంలో ఉడికిత కొండ మీద ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి రోజు శుక్రవారం. సాయంకాలం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అయితే అక్కడ ఒక విశేషం ఉంది. మనం చూస్తే ఆయన సమాధి చేయబడ్డాడు. చేయడానికి సమాధి చేయడానికి ఎవరున్నారండి? సమాధి చేయడానికి ఎవరున్నారు? ఎవరికి లేదు అక్కడ. శిష్యులు పారిపోయారు. పుస్తకం వాడు చాలా మంది పారిపోయారు, రాలేదు ఆయన దగ్గరికి. సమాధి చేయడానికి ఈ రోజుల్లో సంఘం ఉంటుంది, పెద్దలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఎంతోమంది కూడుకుంటారు సమాధి చేసే రోజున. ప్రభు సమాధి చేయడానికి ఎవరు లేదండి. అది సమాధి కూడా లేదు, అది మనం గ్రహించాలి. అది సమాధి కూడా లేదు. అది మధ్య ఏసేపు ఎప్పుడో చనిపోతాడు అనగా ముందుగానే ఆయన ఒక సమాధి తగ్గించుకున్నాడు. యాకోబు కూడా ఐగుప్తు దేశంలో చనిపోవడం ముందు కొడుకులు అన్నాడు, ఆ 12 మంది సయాలి గల ఐగుప్తు చనిపోయిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలో పాత పెట్టద్దు, నన్ను సమాధి చేయొద్దు, ఒకళ్ళు తీసిన బాధ్యతలేమో ఐగుప్తు దేశంలో, నా ఆత్మశాంతంలో కనాను దేశంలో నా కొరకు నేను సమాధి తవ్వించుకున్నాను. నాకు సమాధి తవ్వించుకొని రెడీ పెట్టుకుని ఉంచాను, అక్కడ తీసుకెళ్ళి నన్ను సమాధి చేయాలి. యేసుప్రభు సమాధి లేదు. అప్పుడు అందుకే యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు దేహాన్నకి అయ్యా ఈ ప్రాధేయపై అడిగి సెలవు తీసుకొని ఆ దేహాన్ని దించి తన భుజాలను వేసుకొని తాను తొలిపించుకొని సమాధి పైకి తీసుకొస్తూ ఉండగా ఆయనతో కూడా ఇంకొక ఆయన కలిశాడట. చెప్పకుండా ఆయన పేరేంటో. అందుకే యేసుకు సమాధి నిర్మించుకున్నాడు. ఆ సమాధిలో ప్రభువుకి సమాధి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన సమాధి గుర్తించుకోవచ్చు కదా అని ఆయనతో కూడా ఇంకొక మనిషి వెళ్ళాడు. ఆ భౌతిక కాయాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన పేరు చెప్పగలరా? ఏమో మాకనిపించండి. నికోదేము యోహాను సువార్తలో విషయాలు కనపడుతున్నాం. కానీ పేకల తీసి మన పని నచ్చి టైం 12 వారు ఏదో ఒక ముగించారు. నేను చెప్పాలని చెప్తాను, నేను ఒక చరిత్రని చెప్పాలి. నికోదేము యోహాను 9వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి చన్నాడు. ఆయన కొత్తగా జన్మించుతామని నేను ఏం చేయాలి? పరలోకంగా నేను అడిగిన ఆయన నికోదేమన్నా ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు, అన్నీ తెలిసిన ఉంటున్నాడు. ఆయన కూడా అనుమతి యేసేపుతో కలిసి బోలం తీసుకెళ్ళి చర్చల సభలకి బోలం పూస్తారు. ఆ దేశంలో బోలం, ఆ బోలం తీసుకొచ్చాడు ఆయన నికోదేము. ఆ ఇద్దరు కలిసి ఆ సమాధి చేశారు. శుక్రవారం నాడు అది ముగిసిపోయింది. ఆ రాత్రి సమాధిలో ఉన్నాడు ఆయన, నిన్నంతా సమాధిలో ఉన్నాడు ఆయన. ఈరోజు ప్రాతకాల సమయంలో తిరిగి లేచినటువంటి గొప్ప రోజు ఈస్టర్ పండుగ. ప్రభు జీవించినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది బతికారు.
ఎంతమంది బతికారండి? చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది బతికారు. ఎంతమంది బతుకుంటారు? 9 మంది బతికారు. 9 మంది ఎవరయ్యా అంటే సాధ్యపతు విధవరాలు కుమారు. మొదటి రాజు తీయట్లే 17వ అధ్యాయము 22వ వచనం చూస్తే సాధ్యపతు విధవరాలు అన్నం నీటినే రుట్టించిందండి, ఆగి తీర్చింది. ఆగింది. కొంతకాలం తర్వాత ఆమె విధవరాలు, ఆమెకు తిప్పు మొక్కు లేదు, దీవించబడింది. దైవజనునికి ఆహారం పెట్టడం వలన ఆమె ఇల్లు దీవించబడింది, ఆమె తొట్టి దీవించబడింది, ఆమె పుట్టి దీవించబడింది. వర్షం కురిసే వరకు కూడా ఆమెకు నిండుదనాన్ని ఏలియా అనుగ్రహించాడు. అంత చక్కటి సహాయం చేసి ఆకి తీర్చినటువంటి ఆ సాధ్యపతు కుమారుడు ఏమైపోయి చచ్చిపోయాడు. అతను బతికించాడు, కుమారుడు బతికించాడు. తర్వాత ఇంకొక ఆయన చూస్తాం మనం, సునేమిలా. ఆమె కూడా మేడగదిలో గడ్డ ఏర్పాటు చేసింది ఎలీషా. ఎలీషాకి ఏర్పాటు చేసింది, తన భక్తులు చెప్పి మేడగది ఏర్పాటు చేసి బల్ల అంతా ఏర్పాటు పండగ అంత ఏర్పాటు చేసింది. ఇంత చేశావు, నాకు ఒక గది ఏర్పాటు చేశావు, నా కోసం నీ భర్తకి పర్మిషన్ తీసుకొని నాకు భోజనం ఏర్పాటు చేశావు, నీకేం కావాలో కొనుక్కోమా అన్నాడు ఎలీషా. తెలుసా సంగతి? అమ్మా విన్నారా? అయ్యా నాకు బిడ్డలు లేదు, నాకు బిడ్డలు వేసానంటే కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు ఏమైపోయాడు? కొంతకాలానికి వాడు చచ్చిపోయాడు. ఎక్కడ చూస్తాం మనం? 2వ రాజులు 4వ అధ్యాయము 32వ వచనం చదువు ఇంటికెళ్తారు. రాసుకొని ఇంటికెళ్తారు, సాటిగా చదువుకోడు. చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినటువంటి ఆ కుమారుడిని ఎలీషా బతికించాడు. ఇంకొక వ్యక్తి చూస్తాము, 3వ వ్యక్తిని 2వ రాజులు 13:21 చూస్తాము. ఒక మోయాబు దేశం యుద్ధం జరుగుతుండగా ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారట, ఎలీషా సమాధిలో పెట్టారట. ఎక్కడ పెట్టారమ్మా? ఎలీషా సమాధిలో పెడితే ఎలీషా ఎముకలు తగిలి వాడు బతికాడట. అది చక్కగా ఆయుష్ పొంది తిరిగి వెళ్ళిపోయినట్లుగా 2వ రాజులు 13:20 చూస్తాం మనం. ఇంకొక వ్యక్తి ఎవరైనా చనిపోయి తిరిగి అంటే సమాజ మంత్ర పత్రికారి కుమార్తె. మార్కు సువార్త చూస్తాం మనం 5వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు చూస్తాం. అక్కడ సమాజ మంత్ర పత్రికారి కుమార్తె చనిపోయింది. నేల కావాలి ముగుతున్నాయి, శ్మశానం తీసుకెళ్ళిపోవాలా. చేసుకుంటూ ప్రాధాన్యతగా చేసుకుంటాం, నా కోట చచ్చిపోయింది, అలా మీ ఇంటికి వెళ్దాం. వెళ్ళారు, బడ్జెట్లు మూగుతా ఉన్నది. ఆగండి ఆఫ్ చేశారు, 9 నెలలు చేశారు వాళ్ళు. అయినా కూడా ఆయన లోపలికి వెళ్ళి వాళ్ళు ఆగమని చెప్పి, చిన్నదానా లెమ్మనగానే ఆ చంద్రుని వేచి మాట్లాడటం మొదలుపెట్టాను. ఇంకొక ఆమె చూస్తాము, నాయినే విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు. విధవరాలు ఒకే ఒక కొడుకు, వాడు చచ్చిపోయాడు. శ్మశానాన్ని తీసుకెళ్ళిపోతున్నారు తప్ప ఊరి వాళ్ళు. ఎదురుగా ప్రభు వస్తూ ఉన్నారు, శిష్యులతో కూడా వస్తూ ఉన్నారు. ఆగండి అన్నాడు ప్రభు. ఏంటయ్యా ఏదైపోతుంటే మీరు వెళ్ళిపోవాలన్నారు వాళ్ళ కథలో. ఆయన ఊరిపోయాడు. ఆ శవం దగ్గరికి వచ్చి పాడిని ముట్టి, చిన్నవాడ లెమ్మనగానే వాడి దిక్కునే లేచి మాట్లాడుతున్నాడు. తండ్రికి వాడిని అప్పగించాడు యేసు ప్రభు. ఇంకొక మాట చూస్తాము, ఇంకొక వ్యక్తి లాజరు. ఈ చచ్చిపోయేంతకాలం అయింది? 4 రోజులు అయింది. ఆశ వదులుకున్నారు, బాగా మళ్ళీ మనం ఏడుస్తూ ఉన్నారు. 4 రోజుల ప్రభు వచ్చున్నావు బేతన్య గ్రామానికి. ఆ వస్తువున్న నమ్మకం గారి ముందు ఎవరు పరిగెత్తారు? మాత పరిగెత్తుంది, బావులు పనిచేసింది. ఇలా ఇక్కడ వింటే మా సోదరుడు లాజరు చచ్చిపోయేవాడు కాదయ్యా, నువ్వు నమ్మింది కదా దేవుని మహిమను చూసి. ఈ వెళ్ళింది, మరియమ్మ చెప్పింది, ఆమె వచ్చింది, ఆమె కూడా ఏడ్చింది, ప్రభువుని పాదాల మీద ఏడ్చింది. ఏడవద్దు, మీరు నమ్మండి, నేనే పునరుత్థానము, నేనే జీవము, నా యందు విశ్వాసించేవాడు
చనిపోయినను బ్రతుకును, బ్రతికినాయని విశ్వాసం ఉంచేవాడు అన్నిటికీ చెప్పండి. ఆత్మ మరణం మనకు ఉండకూడదు, శారీరక మనం తప్పదు, కానీ ఆత్మీయ మరణం రాకూడదు. అది దేవుడు చేసేటువంటి ఆత్మ. ఇంకొక మాట చూస్తాం మనము, యాజీరు కుమార్తె. యాజీరు కుమార్తె కామంది, ఆమె కూడా చచ్చిపోతే ప్రభు ఆమెను బతికించాడు. ఇంకొక మాట చూస్తాం మనం, ఇల్లు వ్యక్తి ఎవరంటే పౌలు భక్తుడు ఒక మేడగదిలో బాగు చేస్తూ ఉన్నాడు. ఒక మేడగదిలో బాగు చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఒకడు ఏం చేశాడు, ఒక కిటికీలో కూర్చుని పౌలు బాధ వింటూ ఉన్నాడు. అది అర్ధరాత్రి సమయం. అర్ధరాత్రి అయినా కూడా పౌలు బోధ చేస్తూ ఉన్నాడు. అందరూ వింటూ ఉన్నారు, కానీ వీడు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. కిటికీలో నిద్రపోతాడు వీడన్నా అమ్మా, కిటికీలో నిద్రపోతాడు. ఆ కిటికీలో ఉండి నలుగురు కూర్చొని ఇష్టం లేదేమో, పౌలంటే ఇష్టం లేదేమో, కిటికీలో కూర్చొని నించాడు. అర్ధరాత్రి నిద్ర వచ్చింది, కుందుపాటు పడ్డాడు, డాములు పడ్డాడు కదా. నిద్ర సిగ్గు అడగదండి, చాలా ప్రమాదం కూడా నిద్ర లేటండి. మనం కూడా నిద్రపోయే సమయం ఏమంటే, నిద్రపోయే సమయం. నేను చూస్తున్నాను, నువ్వు నిద్ర పోట్లా, నిద్రపోయి గమ్ముతుందో నేను చూస్తున్నాను, తుల్లిపడి ఉంటున్నాను. ఆవిడట్లే నిద్రపోయాడు కిటికీ. డామ్ ఇబ్బంది పడ్డాడు, ఏమైపోయాడు, చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయి ప్రాణాలు వదిలితే పౌలు వచ్చి వాడిని బతికించాడు. చివరిగా 9 ఆయన ఎవరంటే యేసు. ముందుగా ఉన్న వాళ్ళందరూ కూడా బతికించబడ్డారు, కానీ చచ్చిపోయారు వాళ్ళు. ఆ 8 రకాల వాళ్ళు చచ్చిపోయారు, కానీ యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచి మనం చచ్చిపోయాడు. ఏమంటే చచ్చిపోతే యేసు మనం మనకెందుకు, పునరుద్ధానం మనం మనకెందుకు, మంచి శుక్రవారం మనకెందుకు, అది నాకు మరణం చేయించిన తిరిగి లేచినటువంటి రోజు ఈ రోజు. మరణం అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? ప్రభు సమాధి కొలతలు తెలుసు నీవు? ప్రభు సమాధి పొడవెంత, ఎడల్తంత, లోతంత ఈ చెప్పటకు వచ్చాను నేను. ఆల్రెడీ ఆయన ప్రసంగం చేసేసారు, మమ్మల్ని చేస్తూనే ఉన్నారు ఆయన. నేను చెప్పక్కర్లేదు, ఇప్పుడు రాక్కర్లేదు, నేను రామయ్య గారు ఉన్నారు చూసుకోండి అన్నాను. అతి కష్టం మీద అసలు ఆగుతారా అని అన్నారు ఆయన. వస్తానయ్యా అన్నాను నేను. ఎందుకు ప్రసంగాలు చేసి కూర్చోబెట్టి మీ బుర్రని తినేయడానికి కాదు నేను వచ్చింది. కొన్ని మర్మాలు మీకు చెప్పాలి, మీకు తెలియని విషయాల గురించి చెప్పాలి. నేను చదువుకున్నాను, నేను నేర్చుకున్నాను, నేను పరీక్ష రాసి కాసినటువంటి సందర్భాలు మీకు చెప్పాలని వచ్చాను. ప్రభు సమాధి ఎంత పొడవుంది, ఎంత ఎల్లతుంది, ఎంత లోతుంది. ప్రభు సమాధి పొడవట 14 అడుగులు. అంతయా మహేష్ 14 అడుగులు పొడవు. వెడల్పడుతుంది ప్రభు సమాధి 10 అడుగులు. 10 అడుగులు వెడల్పు. ఎంత లోతు తవ్వారయ్యా అంటే ప్రభు సమాధిని 7.5 అడుగులు లోతు తవ్వారు ప్రభు సమాధి. ఇంత పగడబందీగా ఆయన సమాధి ఉన్నప్పటికీ, ఇంత పగడబందీగా ఆ సమాధి మూసేసే రాత్రిని ముద్రగా వేసినప్పటికీ, అక్కడ లేచిన రోజున ఏమన్నారు, ఆయన మాయమైపోయాడు అన్నారు. ఏమన్నారండి? ఆయన మాయమైపోయాడు. ఎందుకు? ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచికలు చేశాడు, ఆయన మంత్రాలే తంత్రాలే. ఆయన మాయగాడు కనుక ఆయన మాయమైపోయి ఉంటాడు అన్నారు కొంతమంది అసూయపడు. కొంతమంది ఏమన్నారట, ఆయన ఎవరో అమ్మా ఆయన శిష్యులు వచ్చి వచ్చిపోయారు, అర్ధరాత్రి వచ్చి అన్నారు. నన్నే మాట్లాడి అని శిష్యులు వచ్చి అర్ధరాత్రి వచ్చిపోయారండి. అందుకే సమాధి ఖాళీలో ఉంది. ఆయన లేచినది పౌలు భక్తులు రాస్తున్నాడు కదా, చదవండి. రోమపత్రిక 12-14 అధ్యాయం అంటానమ్మా. తాను మృతులకును సైన్యులకు ప్రభువుకు ఇందు నిమిత్తమే కదా మీరు చనిపోయి మరలా బ్రతికాను. ఎంత చక్కగా మాట్లాడాను.
మన ప్రభు ఉండటానికి మనం చనిపోయినా మన ప్రభువే, మనం చచ్చిపోయినా మనకు ఆయన ప్రభువే. ఆయన జీవాత్మించేటువంటి వాడు ఆయన లేచిన దేవుడు. సాధు సుందర్ సింగ్ ఒక ఆయన ఉన్నాడు, సాధు సుందర్ సింగ్. ఆయన సిక్కు మతస్థుడు, క్రైస్తవుడు కాదు. ఆయన ప్రభువును నమ్ముకున్నానని చెప్పి ఆయన ఇంట్లో చెలబెట్టేశారు. సుందర్ సింగ్ తర్వాత సాధువుగా మాట్లాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఎంతమంది భక్తులు ప్రసంగాలు చేస్తున్నారు, ఇన్ని దేవాలయాలు కడుగుతూ ఉన్నారు, ఎంతోమంది ఆయన్ని నిజదేవుడు చెప్పుకుంటున్నారు, ఆయన నిజంగా సమాధి చెట్టు లేచాడా, నేను ఆయన సమాధి చూడాలి, ఆయన సమాధి చూడాలని చెప్పి బయలుదేరాడు ఆయన సుందర్ సింగ్. ముందు ఎక్కడాడైనా ఫ్రాన్స్ దేశం వెళ్ళాడట. ఫ్రాన్స్ దేశం అక్కడ ఎవరు సమాధి ఉంది? నెపోలియన్, మహాపెద్ద చక్రవర్తి. ఆయన ప్రపంచానికి చక్రవర్తి ఒకప్పుడు ఆయన నెపోలియన్. ఆయన సమాధి ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ సమాధి ఏమై ఉందండి? మూసివేయబడి ఉన్నది. ఎలా ఉందమ్మా సమాధి? మూసివేయబడి ఉన్నది. అక్కడి నుంచి బయటికి వెళ్ళి మక్కా వెళ్ళాడట. మక్కా ముస్లిమ్స్ దేవుడు మహమ్మద్ ప్రవక్త. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సమాధి కూడా ఎలా ఉందండి? మూసివేయబడి ఉన్నది. అక్కడి నుంచి బయటికి ఆయన యెరూషలేము వచ్చాడు, పాలస్తీనా తీసుకొచ్చాడట. చూస్తే ఆ సమాధి తెలవబడి ఉన్నది. ఆ తెలబడిన సమాధిలో కానీ వెళ్ళి ఆ సమాధిని చుట్టూ కూడా తిరిగి పొల్లి అటు ఇటు అటు పొల్లి, నా దేవుడు నా ప్రభు, ఈ సమాధిని తిరిగి చేయించిన సమాధి, ఈ సమాధిలో ఆయన లేడు. 14 అడుగులు పొడవు ఉంది, 10 అడుగులు వెడల్పు ఉంది, 7.5 అడుగులు లోతు ఉంది. కానీ ఆ సమాధి ఆయనను తనలో ఉంచుకోలేదు. అది కట్టివేయలేదు, పూడ్చివేయబడలేదు. ఆయన పగల తీసి ఆ రాత్రి దొర్లించి దేవతలు వచ్చి చూస్తే అక్కడ ఎవరు. అందుకే భక్తులు అంటూ ఉన్నారు, శరణయ్యొచ్చు శరణయ్యొచ్చు శరణు శరణు అని పాట పాడు. శిలువను చూసుకోవాలి, శిల సమానమైన నా మనసు ఏమైపోతుంది అక్కడండి? నలిగిపోయి కరిగిపోయి ఏమైపోతుంది? నీరిగిపోతుంది. ఆ శిలువలో ఆ శిల ఎవరున్నారు? ఒక మనుషుడు ఉన్నాడు. 2 కళలు ఉన్నాయి, 3 మేకలు ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి, 5 గాయాలు ఉన్నాయి, 6 గంటలు ఉన్నాయి, 7 మాటలు ఉన్నాయి. ఆ శిలువలో శిలువ అంటే మామూలు శిలువ కాదండి. ఆ శిలువను మనం ధరించాలి. ఆ శిలువను మనము ధరించాలి. అప్పుడు జీవాత్మగా మారిపోతాం. మొదటి పట్టణంలో ఏ హెచ్చరికలు మనం చదివినాము. ఆ లోయ అంతా కూడా ఎలా ఉందమ్మా? ఎలా ఉందండి? లోయ అంతా కూడా శవాలతో నిండిపోతున్నది. ఎన్నో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా చాలా యుద్ధములు చనిపోయారు. ఆ లోయ అంతా ఏమైపోయింది? ఎండిపోయేటువంటి వాసన దుర్వాసన పుడుతూ ఉంది. ఆ లోయ ఎండు ఎముకలు. ఏషియా గ్రంథం 37వ అధ్యాయం చదివాము. ప్రాణం లేని ఎముకలు, ఊపిరి లేని ఎముకలు. ఏసుకెత్తి చెప్పాడు, ఏసుకెళ్ళి వీళ్ళ ఎముకలతో మాట్లాడబోయా అన్నాడు. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడటం ఏంటి? నా ఆత్మ నీకు ఇస్తాను ఎవరన్నాడు దేవుడు. ఆయన ఏసుకెళ్ళి వెళ్ళి ఆ లోయలో తిరిగి ఆ ఎముకలతో మాట్లాడాడు. ఆ జీవమైన ఎముకలు దేవుని ఆత్మతో, దేవుని స్వరంతో అవి వినబడినప్పుడు అవన్నీ కూడా ఏమైపోయింది? శరీరంతో రక్తమాంసంతో కప్పబడి ఒకదానితో ఒకటి మాట్లాడసాగాను. ఎన్ని ఎముకలు మాట్లాడుతూ ఉన్నాయి. ఒకవేళ నేను మన సంఘములో ఎన్ని ఎముకలు అనుకున్నాను. మేము రేగపడు సంఘములో దేవాలయంలో ఉన్న మన అందరం కూడా పై బాగా ఉన్నాము, లోపల ఎన్ని ఎముకలు, ఆత్మలేని ఎముకలు, ఆత్మతో నడిపించలేని ఆత్మలు, దేవుని ఓవర్నటువంటి మొత్తంతో కూడేటువంటి ఎముకలాగా నన్ను ఎన్ని ఎముకలు.
ఆయన ఎముకలకు ఆయన జీవాన్ని పోసి జీవాత్మను పోసి మళ్ళా తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే 2వ పాఠంలో మనం చూసాం. ఏమని చదవండి సార్. 2 కొరింథీ 5వ అధ్యాయం చదవమా. మొదటి వచ్చిన చదవండి సార్. ఎవరు 2 కొరింథీ. భూమి మీద ఆ. మన గుడారమైన ఆ. ఈ నివాసము ఆ. శిథిలమైపోయినను శిథిలమైపోయినను చేతి పని కాక ఆ. దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము ఆ. పరలోకమందు మనకున్నదని. చాలు పరలోకములో మనకి ఏముందండి? ఏముందమ్మా? శిథిలమైపోయింది కదా అక్కడ ఉన్నది. కూలిపోయింది కదా మనకి అక్కడ ఉన్నది. పలికిరాని అక్కడ ఉన్నది మనకి. ఏదండి? నీవు కట్టడానికి వీలుగానటువంటి రాజ్యము ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? దేవుడు స్వస్థత పెట్టిన రాజ్యం మన కొరకు. అందుకే మన జీవితాల్లో 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి బరియల్ లైఫ్, రెండవది రిజరక్షన్ లైఫ్. బరియల్ లైఫ్ అంటే భూస్థాపన జీవితం. రిజరక్షన్ లైఫ్ అంటే లేచే జీవితం మనకు కావాలి. పాప విషయమై చనిపోయి నీతి వరకు జీవితం కలిగినప్పుడు అది రిజరక్షన్ లైఫ్. అలా లేచిన దేవుడు క్రైస్తవుడా క్రీస్తు లేచాను, నీవు లేచదు. నీ తిరుమతి మనం లేవగలిగేటటువంటి రోజుగా ఈరోజు మనం నిర్ధారణ చేసుకోవాలా. అది ఖాళీ సమాధి. మన సమాధులన్నీ ఉన్నాయి శ్మశానంలో. మన పెద్దలంతా సమాధిలో ఉన్నారు, సమాధిలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ సమాధులను ఎప్పుడు తెరవబడితే ఆ పరమాత్ముడు 2వ రాకడ సమీపించినప్పుడు సమాధులన్నీ తెరవబడింది. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉంటారు? సమాధులు ఉన్నోళ్ళు అక్కడే పరదేశంలో ఉన్నాయి వాళ్ళ ఆత్మలు. మన ఆత్మలు కూడా పరదేశం వెళ్ళే రోజు ఒకటి ఉంది. మన శరీరాలు కూడా కుళ్ళిపోయి దుర్వాసన పెట్టే రోజు ఒకటి ఉంది. పాత పెడతారు మనం తీసుకెళ్ళిపోయి. అది నిత్య విశ్రాంతి. సమాధించేటటువంటిది నిత్య విశ్రాంతి. మన పెద్దవాళ్ళు మనం చచ్చిపోయిన తర్వాత అందులో పెట్టేస్తారు. అయ్యగా ప్రార్థన చేస్తారు, మందేసేస్తారు, అక్కడ మనం ఉండిపోతాం. కానీ మనలో ఉన్న ఆత్మ సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళదండి. ఎక్కడికి వెళ్ళదు? పరదేశంలో అక్కడ ఉంటే ఆత్మ. ఆయన 2వ రాకడ సమీపించినప్పుడు ఈ పరిసరంలో ఆత్మలన్నిటిని తీసుకొని ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు. అక్కడ ఎన్నేళ్ళు ఉంటాడు దేవుడు? 7 ఏళ్ళు ఉంటాడు అక్కడ నుండి భూమి మీదకి వచ్చి ఆయన భూమి పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ప్రకటనలో చదవని ప్రకటన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఖాళీ సమాధి. మన గృహం సిద్ధం అయిపోవచ్చు, కానీ ఆయన కట్టే రాజ్యము చాలా గొప్పది. అది మనకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 3వ పాఠం ఏం చదువుకున్నాం మనం? 3వ పాఠం చేయండి. మార్కు సువార్త 10 ఏం చేశారు అమ్మా? 10 20 అధ్యాయం 16వ అధ్యాయం చదవండి. మార్కు సువార్త. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన వరకు ఆ రాయి ఎవరు పోలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటకి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండినట చూసి దిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏ రీతిగా లేచాడు? మనల్ని కూడా లేపటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మనకు చావు తప్పదు, మనకు మరణం తప్పదు. ఆయన చచ్చిపోయే ముందు మన జీవితాలని ప్రభుత్వం తిప్పుకోవాలి. ప్రభు మన జీవితాలు మన హృదయం అప్పగించుకోవాలి.
ప్రభుని చూసే జీవితం మనకు కావాలా? యోహాను సువార్త 20వ అధ్యాయం మనం తీయక్కర్లేదు. ఆ చివరి వచనాలు అంటాడు, మగ్దలేనే మరి ఏం చేస్తా ఉందండి? ఏడుస్తుంది. సమాధి తెరబడి ఉంది. ఏం చేస్తుందేమా? నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఏడుస్తా కుళ్ళుకొని ఏడుస్తూ ఉన్నాయి. ఏంటి ఆ బాధ ఆమెకి? మగ్దలేనే మరి ఏమో చాలా ధనవంతురాలు. మగ్దలేనే మరి చాలా ధనవంతురాలు అంటే ఆ ఊరు ఏదంటే మగ్దా అనే ఊళ్ళో ఆమె పుట్టింది కనుక మగ్దలేనే మరియ అంటే. ఎందుకు ఆమెకు అంత విశ్వాసం అంటే ఆమె 7 దెయ్యాలు పట్టి పీడించబడుతుండగా ప్రభు ఆమె దర్శించి 7 దెయ్యాలను పోగొట్టి ఆమెకు స్వస్థత చేశారు. అందుచేత ప్రభు ఆమెకు ఎంతో గొప్ప పరమస్థానం ఇచ్చాడు. ఆమె హృదయంలోనికి ప్రభువు చేర్చబడ్డాడు. నేను ప్రభువు చూసి శిష్యులు చూడలేకపోయాను, ఆయన చూడలేకపోయాను. మగ్దలేనే మరియమ్మ అందరూ కూడా వెళ్ళి మిగిలిన మొత్తం కూడా వెళ్ళింది, కానీ ఒక్కతే ప్రభు దర్శనం పొందగలిగిందని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరు, ఆయన సమాధిలో వెళ్ళినటువంటి వాడు మృత్యోర్మ అమృత సంగమయ్య, మృత్యోర్మ అమృత సంగమయ్య, మరణమున్న జీవంలోనికి ఆయన దాటి వెళ్ళిపోయాడు. మరణ భయాన్ని తీసివేశారు. మరణం అంటే మనకు చాలా భయం. ఏమండి? మరణం అంటే ఎవరికి భయం లేదు అమ్మా? మరణం అంటే అందరికీ ప్రేమేనా, భయమేనా? ఏ సంస్థాపడి భయమేనా? నీవు ఒక్కదానికైనా మహాభయం అండి మరణం అంటే. వచ్చేది మాట చెప్పి నేను గురించేస్తాను. ఏదో చెప్పాను, మళ్ళీ సార్ జ్ఞాపకం చేస్తాను. ఒక ఊళ్ళో ఒక మంచి సంఘటన గారు ఉన్నాడు. ఒక మంచి సంఘటన. ఎలాంటి సంఘటన అంటే అందరూ వచ్చేస్తారు. గుడంతా శుభ్రం చేస్తారు, బల్లలన్నీ తుడుచుకుంటా ఆవరిస్తారు, చేపలు వేస్తారు, శుభ్రంగా సందా సంచి అక్కడ పెడతారు, బైబిల్ రీడింగ్ స్టాండ్ పెడతారు, సంఘం కోసం బైబిల్ చెప్తా ఉంటాడు. మా టైం అయింది రండి. అంత శ్రద్ధగా ఉండేవాడు సంఘటన, అంత భక్తిగా ఉండేవాడు ఆ సంఘటన. ఆ ఇంటికి ఆయన సేవ చేసి ఒక సమయంలో ఆయన చనిపోయాడు. సంఘటన గారు కాలం చేసేసాడు. అప్పుడు సంఘమంతా కూర్చొని ఒక ఆలోచన చేసింది. ఇంత సేవ చేసినట్టుగా అబ్రహాం గారు గుడి అంటే ప్రాణం తీసుకునేవాడు, అయ్యగారు వస్తే వదిలిపెట్టేవాడు కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా అయ్యగారితో ఉండేటటువంటి వాడు ఆ సంఘటన గారు. కనుక ఈయన్ని మామూలుగా పాడి కట్టి సమాజం తీసుకెళ్ళి సమాజంగా వీళ్ళు గౌరవప్రదంగా మనం తీసుకెళ్ళాలి, గౌరవప్రదంగా తీసుకెళ్ళాలి, అయ్యగారిని తీసుకురావాలా, మన క్రమాన్ని ఉపయోగించి ఆయన ఘనంగా సమాధి చేయాలని సంఘం తీర్మానం చేసి ఇంకో 2 పెద్దలను పంపించింది తమ్ము సమాధి పెట్టి తయారు చేశారు. 2 పెద్దలు వెళ్ళారు, సమాధి పెట్టి తయారు చేశారు. వాళ్ళిద్దరు వెళ్ళారు, సమాధి పెట్టి తయారు చేయించారు. పొద్దుపోతా ఉంది, తొందర చేశారు. వాళ్ళు మేస్త్రిని గబగబా పెట్టి తీసుకొని ఆటో మీద తీసుకొని బైపాస్ రోడ్కి వచ్చారు. బస్సు వెళ్ళిపోయింది కనుక బైపాస్ రోడ్కి కూడా నాగరికి వచ్చారు. ఏం కావాలి ఎవరికొట్టున్నామైనా? బస్సు వెళ్ళిపోయింది కనుక బైపాస్ రోడ్కి వచ్చారు ఆ 2 పెద్దలు. సో పక్కన పెట్టుకున్నారు. అక్కడ వంతులు ఉంది, వంతులు కూర్చున్నారు. వాళ్ళు ఆర్యవుడు వచ్చారు. వాళ్ళు ఆర్యవుడు సమాధి పెట్టి చూసి వాళ్ళని చూసి వెళ్ళిపోయాడు, ఆపకుండా వెళ్ళిపోయాడు. ఇంకొకటి వచ్చాడంట, ఆడు ఆపలేదు. ఈ పెట్టి చూసి ఈ మనుషులు చూసి ఆడు అక్కడ భయమేసి ఆట వెళ్ళిపోయాడు. చివరి ఆఖరికి ఆ లాఠీకి అర్థం వెళ్ళి, అయ్యా ఆరైపోతుంది, ఆరైపోయిన తర్వాత అయ్యగారు సమాధి చేయడు కనుక మా సంఘపత్రిక చచ్చిపోయారు కనుక ఈ పెట్టి అక్కడ తీసుకెళ్ళాలయ్యా, మమ్మల్ని తీసుకెళ్ళి మా ఊరు అన్నారు. అసలు పైకి అక్కడ లోపల ఖాళీ అన్నారంట. ఈ పెట్టి తీసుకొని ఈ 2 పెద్దలు బాడీలోకి పైకి ఎక్కారు.
లాగిపోతాం. ఈ లోపల కొంచెం మొగ పెట్టింది చినుకులు పడతాము. ఒకడు లోపలికి కూర్చున్నాడు, ఒకడు బయట ఉన్నాడు, సమాధి పెట్టిగానే ఉన్నాడు పైన. ఎప్పుడైతే ఈ చినుకులు ప్రారంభించబడియో కొనుగోలు మెతుకులు కూడా స్టార్ట్ అయింది, వర్షం పెద్దదైంది. ఈ పాపం పైకి మొత్తం బయటకు ఏం చేశాడంటే ఆ సమాధి పెట్టుకున్న చెక్క తీసి అందులో కొనుక్కొని పై చెక్క మోసేసుకున్నాడు. ఇలా వెళ్ళిపోతాను. వర్షం తగ్గల. కొంత దూరం వెళ్ళిన తర్వాత వచ్చి చెప్పాడు, అది ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అయ్యా పలానా ఊరు వెళ్ళాలి, ఆ పైకి ఎక్కువ గొప్ప ఖాళీ లేదు, గొప్ప పైలు పైకి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిపోవడం పైకి ఎక్కాడు. ఎక్కడుందని సమాధి పెట్టుంది, ఎవడు లేడు అని ఒక మూలకి వెళ్ళి నుంచుని ఉన్నాడంట. సమాధి పెట్టి బయట అర్థం కాదు, ఏంటో ఇది. ఆ మూలకి నుంచున్నాడు. ఇంకా కొంతతో వెళ్ళిన తర్వాత ఇంకొకటి చెల్లెత్తాడంట. ఆడికి ఆడింది. ఆ లోపల ఖాళీ లేదు, పైకి ఎక్కువ అది గొప్ప పైకి చేస్తాడు. ఆడు జగదీసిపోయి ఉన్నాడు. ఇదే సమాధి పెట్టి ఉంది అని వీళ్ళు ఏం చేశారు, హోంవర్క్ వీళ్ళు జగదీసిపోయి ఉన్నాడు అంట. నిలబడున్నాడు. వర్షం తగ్గలేదు, ఎక్కువైపోతా ఉంది. ఈ లోపల కొంచెం తగ్గుతూ ఉంది వర్షం. లోపల ఉన్నోడికి టపటప తెల్లపడుతుంది కదా, ఈ శబ్దం ఆగిందంట. ఈ ఏం చేశాడు, లోపల ఒక్క పోతుంటే ఇంకో కుక్క చెక్కలు తీశాడు. ఈ చెక్క తీయగానే ఆ ఉన్నవాడు ఓ తండ్రి అని చేశాడు, ఈ ఉన్నవాడు ఓ తండ్రి ఈ ఇంటికి చేశాడు. ఇద్దరు సరే. ఎవరు చూసామా? బతుకున్నోళ్ళని చూసి, సమాధి పెట్టింది చూసి. అలాంటి భయాలు ఇంకా మనకు ఉన్నాయి. అలాంటి భయాలు మనకు కొన్ని. శిష్యుడు ఎందుకు పారిపోయాడు? బయలుచి పారిపోయాడు వాడు. మమ్మల్ని కూడా సిలువ చేస్తారేమో రోమా సైనికులు, మన కూడా సిలువకు అప్పగిస్తారేమో, చంపేస్తారేమో అని పారిపోయారు. ఇండియాకంలో అంటాడు, చావు అంటే భయపడుతుంది అంటాడు. మన ఇంటి ప్రక్కన బజార్లో ఎవరు చనిపోయారనుకోండి, మనం ఎవరు కూడా వెళ్ళం. తలుపు చేసి కుటుంబంలో చాలా ఉంటారు, చూడటం కూడా వెళ్ళం. కానీ మనకు కూడా చావు తప్పదు, మనకు కూడా మరణం తప్పదు. ఈ మరణం అంటే భయం లేకుండా చేయటానికి యేసు ప్రభు ఈ రోజున తిరిగి చేసిన రోజుగా మనం పండుగ చేసుకుంటున్నాం. అని ప్రభుని చూసే జీవితం మనం అలవాటు చేసుకోవాలి. మరణాన్ని జయించే శక్తి మనం సంపాదించుకోవాలి. మరణాన్ని చూసే సువార్త అందరికీ అందించి ఆ మరణంలో ఉన్నటువంటి జీవాత్మను పొందటానికి మనం సంసిద్ధులుగా కావాలి. అదే రోమాభక్తి సంఘాన్ని పౌలు అంటాడు, మనం చనిపోయినను ఆయన వాళ్ళనే, మనం బతుకున్నాను ఆయన వాళ్ళనే, కనుక ఆయన తిరిగి లేచాడు, సమాధి తిరిగి లేచాడు. పౌలు అంటాడు, పేదలు అంటాడు, మీరు జీవాధిపతులు చెప్పింది కానీ దేవుడు ఆయన నుండి లేపను, అందుకు మేము సాక్ష్యం. అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అలాంటి సాక్ష్యం చెప్పడానికే ఈ మందిరాన్ని ఇంత ఎత్తులో నిర్మించుకుంటాను దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కింద కట్టుకుంటే గుడి అవదా? కింద కట్టుకుంటే గుడి అవదా? ఇది ఎందుకు లేవనెత్తాడు దేవుడు? ఎందుకు మీరు లేవనెత్తాడు? ఎందుకు ఆయన లేవనెత్తాడు దేవుడు? ఈ మందిరం అనేక మందికి సాక్షాత్తుగా ఉండటానికి, అనేక మందికి సాక్షి నిలబడిపోవటానికి ఎంత ఎత్తున నిర్మించుకున్నాడు మీ అందరి చేత. ఆయన సజీవుడికి అందరికీ తెలియజేయబడాలి. మనం మరణించడం కూడా తిరిగి మనలను లేపి తన పిడిపాసన కూర్చోబెట్టుకోవడానికి సంతకం ఉన్న గొప్ప దేవుడు పేదలాదరులే. అలాంటి గొప్పతనాన్ని మనం సంపాదించుకోవాలి. క్రైస్తవుల క్రీస్తు లేచాడు, నీవు లేచాడు, నువ్వు చనిపోతావు. ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు, మళ్ళీ చనిపోలేదు. మనం కూడా చనిపోతాం, కానీ ఆత్మ మరణాన్ని చేయించాలి. ఆత్మ నరకం పడకూడదు. కారణం ఏంటంటే ఆయన దేవుని వాడు, ఆయన బిడ్డలు, ఆయన చూడటానికి జన్మించిన వాడు, ఆయన సాక్షులు ఉండవలసిన వాళ్ళు మనం అందరూ కూడా.
అలాంటి సాక్ష్యాన్ని, అలాంటి అనుభవాన్ని మనం సంపాదించుకొని క్రీస్తు కొరకు నిలబడి మరణం చేసేటువంటి శక్తి సమస్య ఎక్కడ ఉందని ప్రార్థన ద్వారా మనం ఆశ సంపాదించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నెలలో ఏ తారీఖు వస్తుందో తెలియదు, కానీ ఆ ఇంటి డేస్ని జ్ఞాపకం చేసుకోవటానికి, శుక్రవారం జ్ఞాపకం చేసుకోవటానికి, ఈశ్వరం జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఆ కృప మనందరికీ మనకి ఇవ్వాలి. అంతవరకు మనం సజీవులుగా ఆరోగ్యం ఉండాలని నేను కోరుకుంటూ మీరందరి కోసం ప్రార్థిస్తూ మరొకసారి ఈశ్వరుని శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. దేవుడి మిత్రులు మాట్లాడిన మిమ్మల్ని దీవించగా అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. దేవా మా ప్రభువు తండ్రి,